ఫైనల్ గా అలేఖ్య చిట్టి సారీ చెప్పింది. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. వచ్చిందండి వయ్యారి. ఇది వచ్చేసండి ఆడియో 3 అండి. ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారనమాట. ఇది తాగిస్తుందా మీ అక్క? వచ్చా చూడండి, వినండి. అరే లజ్జా కొడక రుద్ది చూసిన పొగ్గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావురా? వచ్చారు. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను కొడక నీ ఏమన్నా. నేను 4వ వీడియో కూడా నేను లీక్ చేశాను. నా దగ్గర ఉన్నాయి 5-6 వీడియోలు ఉన్నాయి. చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఇది రియలైజేషన్. నేను తప్పు చేశాను. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను కొడక నీ ఏమన్నా. నువ్వు ఆడదానివి ఆడదానిలాగానే ఉండాలా. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. ఈ రోజు బిజినెస్ లేకుండా పోయింది మాకు. ఎందుకు అయ్యయ్యో సానుభూతి వద్దురా. నాటకాలు అబ్బా ఏం యాక్టింగ్ చేశారు అసలు. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో ఎల్లు. ఒకళ్ళని ఇద్దరిని తిట్లే, 90 మందిని తిట్టిన 90 మంది నాకు రిపోర్ట్ 90 మంది నాకు వాట్సాప్ చేశారు. నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. అయ్యి అపాలజైజ్. చెప్పు, బొర్రా బుద్ధి ఉందా అసలు నీకు? నేను అందరివి వినిపించనా? డాడీ ఇప్పుడు అవన్నెందుకు? నువ్వు సారీ చెప్పకపోతే అలేఖ్య సీరియస్ గా చెప్తున్నాను. అండ్ రమ్య నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. మాకి గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఇవిడ మొత్తానికి ఎవరినైతే తిట్టిందో వాళ్ళందరికీ సారీ అయితే చెప్పింది. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఇక నుంచి వీళ్ళ కస్టమర్స్ తో రెస్పెక్టబుల్ గా బిహేవ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఫైనల్ గా అలేఖ్య